హలో ఆల్, ఏంటా బిగ్ అనౌన్స్మెంట్ అని ఆలోచిస్తున్నారా? మన ప్రీవియస్ వీడియో, అదే హోమ్ స్కూలింగ్ అండ్ స్టెమ్ యాక్టివిటీ వీడియోలో నేను అడిగాను 30 days టాడ్లర్ యాక్టివిటీ ఛాలెంజ్కి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు, ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అని చెప్పేసి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది నాకు కమెంట్స్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ ఇంట్రెస్ట్, ఇంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అని నాకు కమెంట్స్ ద్వారానే తెలిసింది. అసలు నేను అనుకోలేదు ఇంతమంది ఇంట్రెస్టెడ్గా ఉంటారు అని చెప్పేసి. అండ్ కమెంట్స్లో కూడా అడుగుతున్నారు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు చెప్పండి అనేసి. సో ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను ఏంటి అని చెప్పేసి. అండ్ ఈ వీడియో, ప్రీవియస్ వీడియో ఎవరైనా ఫుల్గా చూడకపోతే మీకు అర్థం కాదు నేను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాను అనేసి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళ కోసము లేదా ప్రీవియస్ వీడియోలో మిస్ అయిన వాళ్ళ కోసం చెప్తున్నాను. నేను మన ఛానల్ ద్వారా 30 days టాడ్లర్ యాక్టివిటీ ఛాలెంజ్ ఒకటి కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా 1 to 5 years యొక్క బేబీస్ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది, అంటే 90% ఆఫ్ దేర్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఈ 5 years లోపే ఉంటుంది. కాబట్టి ఇది చాలా క్రూషియల్ పీరియడ్. ఈ టైంలో వాళ్ళని స్క్రీన్ టైంకి లేకపోతే ఏమీ యాక్టివిటీ చేయకుండా లేజీగా పెంచడం బదులు కొన్ని వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి, ఫైన్ అండ్ గ్రాస్ మోటార్ స్కిల్స్కి, ఓవరాల్ వాళ్ళ బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి కొన్ని బేసిక్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. అవి చేపించడం ద్వారా బేబీస్లో ఇంట్రెస్ట్ అండ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో ఈ 5 years మనం కొద్దిగా పేరెంట్స్ ఆ లేజీనెస్ కానీ పోస్ట్పోన్ చేసేది వదిలేసి కొద్దిగా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ మనం కొద్దిగా ప్రోయాక్టివ్గా ఉండి పిల్లలతో కొన్ని ఇలాంటి యాక్టివిటీస్ చేయించడం ద్వారా వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళ స్టడీస్, వాళ్ళ కెరియర్, వాళ్ళ ఫ్యూచర్ ఇంకా వాళ్ళే చూసుకుంటారు. దేని మీదైనా ఒక ఇంట్రెస్ట్ అండ్ కాన్సన్ట్రేషన్ అనేది క్రియేట్ అవుతుంది పిల్లల్లో. సో దీనికోసం మనం ఏమేమి చేయాలనేసి ప్రీవియస్ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాము. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే చెక్ చేయండి. దీంట్లో భాగంగానే నేను 1 to 5 years ఉన్న పిల్లలకి కొన్ని బేసిక్ యాక్టివిటీస్, అంటే మనకి ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే జీరో కాస్ట్ యాక్టివిటీస్ లేదా లో కాస్ట్ అంటే చాలా తక్కువ కాస్ట్ యాక్టివిటీస్ని బేబీస్కి చేపించచ్చు. ఇవన్నీ ఓవరాల్ డెవలప్మెంట్ కోసం. అందరూ మాంటిసరీ టాయ్స్ని అఫోర్డ్ చేయలేరు కదా, అంటే మంత్ వైజ్ మాంటిసరీ టాయ్స్ వస్తాయి, అందరూ దాన్ని కొనలేరు, అఫోర్డ్ కూడా చేయలేరు. అలా అని కొంటూ పోతే ఎన్ని టాయ్స్ అయిపోతాయి. అలా కాకోకుండా కొన్ని బేసిక్ టాయ్స్తోని మ్యాక్సిమం మల్టిపుల్ యూటిలైజేషన్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి ఈ 30 days ఛాలెంజ్లో మీరు తెలుసుకుంటారు. అండ్ ఈ ఛాలెంజ్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఏదైనా ఒక వీడియో చూసామనుకోండి, చూసేసి వదిలేసి వెళ్ళిపోతుంటాం. కాకపోతే ఒక ఛాలెంజ్ అని తీసుకున్నప్పుడు మనం కూడా ఈరోజు ఖచ్చితంగా చేసి తీరాలి అని ఒక పట్టుదలతో చేస్తాము. సో దీనివల్ల ఒక ఛాలెంజింగ్గా తీసుకోవడం వల్ల ఎక్కువ మందికి ఇది రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చేస్తారనేది ఒకటే నా మెయిన్ మోటో అయితే. దీంట్లో ఏంటి అంటే, నేను డైలీ ధన్వితో ఒక యాక్టివిటీ, స్టెమ్ యాక్టివిటీ ఏదో ఒకటి ధన్వితో నేను చేసి దాన్ని డైలీ పోస్ట్ చేస్తాను. అలా పోస్ట్ చేసిన వీడియోని మీరు మీ బేబీతో చేపించి ఆ రోజు నాకు ఇన్స్టాగ్రామ్లో, మన ఫ్యామిలీ అండ్ ఫుడ్ ఫర్ ఎవర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నన్ను ట్యాగ్ చేసి పోస్ట్ చేయండి. లేదు అంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి మీరు నాకు చిన్న క్లిప్, ఒక వీడియో సెండ్ చేసినా కూడా నేను స్టోరీలో మిమ్మల్ని ట్యాగ్ చేస్తాను. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చాలామందికి రీచ్ వెళ్తుంది అనమాట, చాలామందికి తెలుస్తుంది. మనకు మెయిన్గా మనకు ఎందుకు ఈ స్టెమ్ యాక్టివిటీస్ అవేర్నెస్ లేదు అంటే, మన ఇండియాలో ఎస్పెషల్లీ కొద్దిగా నార్త్ ఇండియాలో కొంచెం దీని మీద అవేర్నెస్ అయితే ఉంది, తెలుసుకొని చాలామంది చేస్తున్నారు, ఫాలో అవుతున్నారు. బట్ మన సౌత్ ఇండియా వచ్చినట్లయితే అసలు చాలా తక్కువ దీని గురించి అవేర్నెస్ లేదు. అసలు స్టెమ్ అనే పదమే వినని పేరెంట్స్ కూడా ఎంతోమంది ఉంటారు కదా. అండ్ నాకు ఇవన్నీ కూడా స్కూల్లో వర్క్ చేయడం ద్వారానే నాకు తెలిసింది. అలా నేను కొన్ని తెలుసుకొనిండేవి, ఇంకా తెలుసుకొని కొన్ని చేస్తుండే ధన్వికి నేను మీకు వీడియోస్లో అయితే ప్రజెంట్ చేస్తాను, ఆ వీడియోస్ అన్నీ కూడా. సో ఇలా ఇప్పుడు మీరు అనుకోవచ్చు, నాకు ఇన్స్టాగ్రామ్లో 1 or 2 మెంబర్సే ఉన్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు, నేను పోస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, దీనివల్ల పెద్దగా చాలామందికి రీచ్ అవ్వదని అలా ఒకరు అనుకుంటారు. అలా కొంతమంది, ఇప్పుడు నాకు కూడా ఇన్స్టాగ్రామ్లో 1000+ మెంబర్స్ అంతే ఉన్నారు. రీసెంట్గానే యూట్యూబ్లో కూడా 1K ఫ్యామిలీ అయ్యిందనమాట, 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో అలాగే మనము ఉన్న 1-2 అనుకుంటూ పోతే అలా మనం చాలామందికి రీచ్ అవుతుందన్నమాట. సో ఇలా మనము హెజిటేట్ కాకోకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో బేబీ యాక్టివిటీస్ని వీలైనంత వరకు షేర్ చేస్తూ పోవడం ద్వారా చాలామంది పేరెంట్స్కి రీచ్ అవుతుంది. అండ్ వాళ్ళు చేయడం వల్ల నెక్స్ట్ జనరేషన్కి హెల్ప్ అవుతుంది అనమాట. ఇది మెయిన్ నా మోటో అయితే. ఇది నచ్చి చాలామంది నాకు ప్రీవియస్ వీడియో కమెంట్లో కూడా చెప్పారు, SVR in our ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండే వాళ్ళైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో ఛాలెంజ్ యాక్సెప్టెడ్ ఆర్ SVR in అనేసి కమెంట్ చేయండి. సో ఈ ప్రోగ్రామ్ అంటే ఈ టాడ్లర్ యాక్టివిటీ ఛాలెంజ్ వచ్చేసి నేను March 1st నుంచి, అంటే ఫ్రైడే నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో March 1st to March 30th ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా ఎవ్రీడే ఒక వీడియో నేను మార్నింగ్ 10 or 10:30కి పోస్ట్ చేస్తాను వీడియో. సో మీకు
ఫుల్ డే అంతా టైం ఉంటుందన్నమాట మార్నింగ్ వీడియో పోస్ట్ చేయడం ద్వారా. మీ వీడియోలో కూడా నేను క్లియర్గా చెప్తాను ఏమేమి ఐటమ్స్ కావాల్సి వస్తాయి యాక్టివిటీకి అండ్ ఎలా చేయాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు అది మీ బేబీతో చేపించి ఆ చిన్న క్లిప్ నాకు నా ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. సో దట్ అది చాలామందికి రీచ్ అయితే అవుతుంది, చాలామంది తెలుసుకుంటారు. ఇలా మనం చేస్తుండడం వల్ల రూరల్ ఏరియాలో విలేజ్లో ఉన్న పీపుల్కి కూడా ఇది రీచ్ అవుతుంది, వాళ్ళు చేపిస్తారు, వాళ్ళ పిల్లలు కూడా అంతే యాక్టివ్గా స్మార్ట్గా ఉంటారు. దీనివల్ల మనం నెక్స్ట్ జనరేషన్కి చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఇది అండి అప్డేట్ అయితే. ఇలా మనం మార్చ్ 1 నుంచి అయితే ఈ ఛాలెంజ్ని స్టార్ట్ చేయబోతున్నాము. ఐ హోప్ మీరు అందరూ చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, ఈగర్గా ఉన్నారు, ఎప్పుడెప్పుడు చేస్తారని చాలామంది కూడా అడిగారు కదా. ఇది మీకైతే మీ క్వశ్చన్కి అయితే ఆన్సర్ వచ్చేసింది అనుకుంటున్నాను. అయితే ఇంకా ఫ్రైడే నుంచి ఫుల్ రెడీ అయిపోండి మీ పిల్లలతో మంచి యాక్టివిటీస్ చేయించాకి. అండ్ నేను గ్యారంటీగా చెప్తున్నాను, ఈ 30 days ఈ ఛాలెంజ్ అయిపోయేలోపు ఆల్రెడీ ఎవరైనా పిల్లలు స్క్రీన్కి అడిక్ట్ అయి ఉంటే మీరే మీ బేబీలో ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తారు. స్క్రీన్ టైం అనేది మ్యాక్సిమం అవాయిడ్ అయిపోతుంది ఒకవేళ అడిక్ట్ అయిన పిల్లలకి కూడా, లేదంటే 0 కూడా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మీ బేబీలో అబ్జర్వ్ మీరే చేసి నాకు 30 days అయిన తర్వాత కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి మీరు. సో దీనివల్ల బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి, వీలైనంత వరకు పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్ యూ గైస్ రెడీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఛాలెంజ్? ఓకే, అందరూ రెడీగా ఉన్నారని అయితే అనుకుంటున్నాను. కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.